రిహుకులంతా ఒక్క ఈ చోటే చేరరిలా. ఈ పాట ఎందుకు పాడాను మీకు వీడియో చివరిదాకా చూస్తే అర్థమవుతుంది మాస్టారు. నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్, అది మీకు తెలిసిందే. ఇక మన కళ్యాణ్ పడాల మన హేటర్స్కి రాడ్ దింపిన విషయం గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా? మిగతాదంతా మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటి, మన కంటెంట్ ఏంటి? మన కళ్యాణ్ బాబు, మన తనుజ అమ్మాయి, మన తనుజ పాప, వీళ్ళిద్దరి గురించే కదా. వీళ్ళిద్దరి బాండింగ్ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అన్నది చాలామందికి ఒక ఒక పెద్ద ఇంటర్నేషనల్ సమస్య అయిపోయింది అనమాట. పెద్ద ఇంటర్నేషనల్ సమస్యలా మారిపోయింది. రీసెంట్గా కళ్యాణ్ పడాల మన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తూ ఒక వీడియో అయితే వదిలేడు. ఒక 25 క్వశ్చన్స్, ఇప్పుడు 25 క్వశ్చన్స్ తర్వాత 2 పార్ట్లుగా చేస్తానని చెప్పి లాస్ట్ 2 క్వశ్చన్స్ మాత్రం అందరికీ బాగా నచ్చినాయి. దానికి ఆన్సర్లు ఇంకా బాగా నచ్చినాయి, నాకు బాగా నచ్చినాయి అనమాట. దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆన్సర్ ఏంటి, కళ్యాణ్ పడాల హేటర్స్కి రాడ్ దింపిన ఆన్సర్ ఏంటో తెలుసా? మేము ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. అది హేటర్స్కి రాడ్ అంటే వాళ్ళు విడిపోయారు, వాళ్ళు బ్రేక్ అయిపోయింది, వాళ్ళ బాండ్ అని చెప్పేసి చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు అనమాట. దాన్ని వాళ్ళకి రాడ్ దింపే ఆన్సర్ ఇచ్చాడు. ఇంకా కొంతమంది టాక్సిక్ ఇండివిజువల్ ఫ్యాన్స్కి దింపిన రాడ్ ఎంతో తెలుసా? మేము లోపల ఎలాగైతే ఉన్నామో బయటికి వచ్చాక అలాగే ఉన్నాం అని చెప్పాడు. ఇది మన కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్కి, కొంతమంది కల్ట్ ఫ్యాన్స్కి రాడ్ అనమాట, ఐరన్ రాడ్. లోపల ఏమన్నాడు మాస్టర్ కళ్యాణం, చెప్పండి నాకు. లోపల ఏమన్నాడు? మాది మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అన్నాడా లేదా? మీరు అందరు విన్నారు కదా, నేను విన్నాను, మీ అందరు విన్నారు, అందరు విన్నారు. మరి లోపల ఉన్నట్టే బయట ఉన్నాము అంటే దాని అర్థం ఏంటి? లోపల మోర్ దాన్ ఫ్రెండ్స్గా ఉన్నాం కాబట్టి బయట కూడా మోర్ దాన్ ఫ్రెండ్స్గానే ఉన్నామని అర్థం. అక్కడ క్లియర్గా ఉందిగా, లోపల ఏదైతే మోర్ దాన్ ఫ్రెండ్షిప్ ఉందో బయట మోర్ దాన్ ఫ్రెండ్షిప్పే ఉంది. మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అంటే భూతేం కాదు, పవిత్రమైన బంధం అని అర్థం. మీరు గూగుల్ అర్థాలు తీసుకురాక నా దగ్గరికి, గూగుల్లో 100 చెప్తారు. నా అర్థం ఏంటి? పవిత్రమైన స్నేహం, పవిత్రమైన బంధం, చాలా ప్యూరెస్ట్ బాండింగ్ అని అర్థం మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అంటే, నా ఊహల్లో, నా ఆలోచనలో. మరి నేను అదేగా చెప్పింది, మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అనేగా చెప్పింది. నేనేమన్నా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాదు, లవర్స్, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు, వాళ్ళిద్దరూ ఏదో చేసుకోబోతున్నారు నేను చెప్పాను ఎప్పుడైనా? మోర్ దాన్ ఫ్రెండ్స్ అంటే కళ్యాణి చెప్పిన మాటే కదా నేను చెప్పేది. నేనేమో తప్పు చెప్పానా? నేనేమో కాదని లేని మాట చెప్పానా? ఎందుకు అంత చచ్చిపోతున్నారు? నీకే చెప్తున్నా, నీకే బాబు చిన్నగా ఫోన్ చేసావు కదా నాకు, ఏమని? నీకు ఉంది సినిమా చూపిస్తా అని చెప్పేసి ఫోన్ చేసావు కదా, సినిమా చూద్దాం, కూర్చుందా, 2 టికెట్లు తీసిపెట్టు, సినిమా చూద్దాం, ఇద్దరం కలిసి బాహుబలి 3 చూద్దాం, ఓకేనా? ఇక రెండో క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, ఇది ఎందుకన్నాను మాస్టరు, ఫస్ట్లో నేను పాట పాడాను కదా, నేను దీనికోసం పాడాను. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ విన్న తర్వాత నేను పాడాను అనమాట ఆ పాట. ఎర్రి హూకులంతా ఇక్కడే ఉన్నారని, మన దేశంలో తగలడ్డారు ఎర్రి హూకులు అందరూ. నేను మాట చెప్పాను, ఏమని? వీళ్ళు కళ్యాణ్ తర్వాత ఎప్పుడు మ్యాచింగ్ చేసుకుంటారు, కాకపోతే కోఇన్సిడెన్స్ అంటారని చెప్పేసి నేను మాట చెప్పాను. నేను సరదాగా చేశాను ఆ వీడియో. దానికి ఒకడు కల్ట్ ఫ్యాన్ అంట ఎవరు ఫీల్ అయిపోయారు అనమాట. ఫీల్ అయిపోయి మనం చెప్పాను కదా ఏదో కేసు పెడతాను, అది చేస్తా అన్నాడు. ఇప్పుడు కళ్యాణే చెప్పాడు నా డ్రెస్సింగ్ స్టైల్ కానీ, నా బియర్డ్ కానీ, నా లుక్స్ కానీ తనూజ డిజైన్ చేస్తుంది. నా డిజైనర్స్ ఉన్నప్పటికీ నేను తనూజానే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, తనూజానే ఎక్కువ చేస్తుందని చెప్పి కళ్యాణ్ ఒప్పుకున్నాడు. ఇవి నువ్వే నన్ను వీకేది ఇందుకే అన్నాను, ఎర్రి హూకులంతా ఇక్కడే ఉన్నారని చెప్పి. ఎందుకే అన్నాను? కళ్యాణే చెప్తున్నాడు కదా డైరెక్ట్గా, తన వీడియోలో చెప్పాడు కదా కళ్యాణ్. ఇంకా నువ్వే నన్ను వీకేది చెప్పు. బెదిరిస్తావా? ఏం బెదిరిస్తావు? ఎందుకు బెదిరిస్తావు నువ్వు? నాకు ఎన్నిసార్లు బెదిరిస్తావు? ఖాళీగా కూర్చున్నవాడే ఇలాంటి బెదిరింపులు చేస్తాడు తెలుసా? అర్థమైందా నీకు? ఖాళీగా మరణాలు ఎందుకు కూర్చున్నాడు చూడ, వాళ్ళు అలాంటి వాళ్ళు చేస్తారు ఇలాంటి బెదిరింపులన్నీ. నీకు నిజంగా అంత దమ్మున్నాడు అయితే దా పోరాడదాం, లీగల్గా ఫైట్ చేద్దాం దా. ఎన్ని రోజులు ఇంకా బెదిరిస్తూ కూర్చుంటారు? నువ్వు బెదిరిస్తే కొద్దీ నేను వీడియోలు ఎక్కువ చేస్తాను తప్ప వీడియోలు ఆపేది ఉండదు. అర్థమైందా? ఇదన్నమాట సంగతి. ఎర్రి హూకలంతా మన దేశంలో ఇలా తయారయ్యారు కాబట్టి మన దేశం ఇలా తగలనింది, ఇంత వెనకంజలో ఉంది. మరి బాగుపడాను కొంచెం అన్న, ఏదో ఇది ఇంటర్నేషనల్ సమస్య కోసం కొట్లాడుతున్నట్టు నాతో కొట్లాడుతున్నారు మీరు. కళ్యాణ్ ఆన్సర్ ఇచ్చాడు కదా,
ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అన్నాడు. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని నేను చెప్పాను. హౌస్లో ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడని చెప్పాడు. హౌస్లో మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అని కళ్యాణే ఒప్పుకున్నాడు. బయటకు వచ్చాక మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అనేది ఆ లోపల ఎలా ఉన్నాడో బయట అలాగే ఉన్నామంటే దాని అర్థం అదే వస్తుంది. దాని అర్థం వేరే పెడార్థం చేయాల్సిన అవసరంలా. ఇంకా ఆ డ్రెస్సింగ్ అనేది మ్యాచింగ్ అనేది తనూజానే సెలెక్ట్ చేసింది, ఆ డ్రెస్సింగ్ అనే మొత్తం తనూజానే చేసిందని చెప్పి స్వయంగా ఒప్పుకున్నాడు కళ్యాణం. ఇంకా నువ్వు ఏదైనా నన్ను చేసేది నువ్వేంది నన్ను వీకేది, నువ్వు నా మీద ఏం లీగల్ యాక్షన్ తీసుకుంటావు, ఏం చేస్తావు? కళ్యాణం ఒప్పుకున్న తర్వాత నేను చెప్తే అవుతుంది, నీకు వచ్చే నష్టం ఏముంది? చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకో. ఓకేనా? బాయ్.